చలికి తెల్లారుజామునే ఫ్రెష్ అయిపోయి 5 గంటల బస్సుకి రెడీ అవుతుంది అమ్మ కర్నూలుకి మా ఊరు నుంచి. కర్నూలుకి ఎందుకు అంటే నేను మా కోడలందరం కలిసి శ్రీశైలం బయలుదేరిపోతున్నాము. వెంకటాపురంకి వచ్చేటప్పుడు 9:30-10 మమ్మీడ అన్నదానం జరుగుతుందంటే నేను మా కోడలు కలిసి నిమ్మరేసి పడితే తిమ్మిలు అట్టికిన రోడ్ మ్యాప్ చూసుకొని కాలనకలా బయలుదేరుతాం శ్రీశైలానికి. కొంచెం కానీ కాలు దాడితే బురదలు పడి పందిలక్కడ తయారవుతాం. నడుచుకుంటూ పోతుంటే మధ్యలో మజ్జిగ వసి రిమాలు అట్టికిన గుద్ది ముద్దుకొని మళ్ళీ బయలుదేరుతాం. ఎండకు శ్రీశైలం వెళ్ళినప్పుడు సినిమా కనిపిస్తుంది. సగం దూరం భయపడకలు ఎండ సాగొట్టి అందుకే సలనలో కాలు పెట్టి మళ్ళీ బయలుదేరుతాం. ఫస్ట్ టైం నేను శ్రీశైలంకి నడుచుకుంటూ పోవడం ఈసారి. ఈ బాయ్ కడగా నీళ్ళు పట్టుకుంటే మెట్ల లోపల బ్యాళ్ళు పడుతున్నామమ్మ. సూర్యునికి కొండే కనిపించా పైనకి ఎక్కే పడకల దేవుడు ఈయన కనిపిస్తాడు. ఈ ఎండకి మెట్లకి పెచ్చరు కోతుంటే మధ్యలో భోజనం పెడుతున్నామా. భోజనం పెడుతుంటే మనం వాకుండా ఉండలేము. సొంగలు పాశం లటికిన నెమరేసి పడుతుంది. నెమరేసి మళ్ళీ స్టార్ట్ అవుతామా. పెచ్చరు కాంచి బీ మొక్కలకి లోపల రాత్రి 9:30-10 అసలు సినిమా కనిపించాయి వచ్చే పడకలేడికి. రాత్రి ఇన్నే పెరిగినా నెమరేసి ఈయన వనికి పొద్దున్న 7 గంటలకు లేస్తే కాళ్ళు అసలేమో ఉన్నారు. ఇంకా అట్ నైట్ ఒప్పు చేసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతామాక. సాక్షి గణపతి కాడికి వచ్చే లోపల 9:30-10 ఈ వీడియో ఎడికి వెళ్ళి ఎంత ఎక్కింది. రేపు కలుస్తా.